వెల్కమ్ టు దిశా టీవీ. సొసైటీలో పెళ్లి గురించి చాలా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది అంటే మారుతున్న కాలాన్ని బట్టి లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అని రకరకాలు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం కొంతమందిని అడిగి చూద్దాం, అసలు లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా అనేది. రండి. లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా? పెళ్ళే వద్దు, అసలు పెళ్ళే వేస్ట్. అదేంటండి అలా అన్నారు? అవును, పెళ్ళి వేస్ట్. ఎందుకు వేస్ట్ అనుకుంటున్నారు? ఎందుకంటే సింగిల్ లైఫ్ అంటే ఎట్లా లీడ్ చేయొచ్చు, పెళ్లి చేసుకుంటే బాధ్యతలు అవి వస్తాయి, మన ఇష్టాలు కష్టాలుగా మారుతాయి. ఇష్టాలు కష్టాలు అయిపోతాయి, సో అందుకే పెళ్ళి వద్దంటారు. ఇలా ఉండిపోతారా మీరు? ఇలాగే ఉండిపోతారు. ఓకే, థ్యాంక్ యూ. బెస్ట్ అరేంజ్ మ్యారేజ్? స్కూల్లో మనకి అసలు పెళ్ళే వద్దు మనకి. ఎందుకు సార్ పెళ్ళి ఎందుకు వద్దు? సేమ్ ఇతను చెప్పినట్టే సేమ్ అంతే. ఓకే, కష్టాలు ఉంటాయి దాంట్లో, కష్టాలు రావద్దు అంతే. అరేంజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కష్టాలు వస్తాయి, సో కష్టాలు రావద్దంటే ఈ రెండు చేయొద్దు. ఇది చేయకుంటే మనం డెవలప్ అవుతాం అంతే. ఒక పెళ్లి చేసుకుంటే డెవలప్ అవుతారు అంతేనా? అంటే ఇప్పుడు మన దేశంలో ముఖేష్ అంబానీ ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నాడు కదా, అంత పెద్ద రిచ్ పర్సన్ సెటిల్ అయ్యాడు. మనకు సపోర్టింగ్ ఉంది కదా, మనకు సపోర్టింగ్ లేదు అట్లాని. ఓకే, థ్యాంక్ యూ. మ్యారేజ్ వేస్ట్ సార్, మీరు ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నారు. 100%. ఎందుకు అలా అంటారు? అట్లా ఏం లేదులేండి, ఏదున్నా కూడా అరేంజ్డ్ మ్యారేజే బెస్ట్ లవ్ మ్యారేజ్ కంటే. అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటంటే అన్ని విధాలుగా చూసి ఆలోచించి చేస్తారు కాబట్టి సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ ఉంటుంది. లవ్ మ్యారేజ్లో అంటే ఏముండదు తిరగడం ఉంటుంది, పెళ్ళికి ముందే అన్ని తిరుగుతారు కాబట్టి దానిలో ఎంజాయ్మెంట్ అంటూ ఏముండదు. కాకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది క్యాన్సిల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. 100% క్యాన్సిల్. ఏం పెళ్ళికి ముందే అన్ని జరిగిపోయినాక ఇంకేమైనా ఉంటే పెళ్ళి అయితే ఏం మజా ఉంటుంది? అంతే కదా, అంతే కదండి. ఇప్పుడు మ్యారేజ్కి వాల్యూ లేకుండా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అని. 100%. లవ్ మ్యారేజ్ బెస్ట్. ఎందుకు లవ్ మ్యారేజ్ బెస్ట్ అనుకుంటున్నారు? లవ్ మ్యారేజ్ బెస్ట్ ఎందుకంటే అది ఇక ప్రేమించుకుంటారు కాబట్టి ఒకరి మనసులో ఒకరు తెరిస్తాయి కాబట్టి ఒక అండర్స్టాండింగ్లో బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే, వాళ్ళు ఒకరొక అండర్స్టాండ్ చేసుకుంటారు. బికాజ్ నేను లవ్ ఫెయిల్యూర్ బాయ్. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దవాళ్ళు చూసిన పెళ్ళిళ్ళు మంచివా, లేదంటే లవ్ మ్యారేజ్ పిల్లలు వాళ్ళు చూసుకొని చేసుకునే పెళ్ళిళ్ళు బెస్టా? అంటే వాళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళు మొత్తము కష్టాలలో ఉంటాయి కదా మేడం. మరి వాళ్ళు చూసుకున్న పెళ్ళిళ్ళు కొన్ని రోజుల్లో మోజు తీరిన తర్వాత అమ్మాయికి ఏదో చేస్తారు, చంపేసేస్తారు, కథం అయిపోతుంది. అరేంజ్ మ్యారేజ్ అంటే కొద్దిగా బాధ్యత ఉంటుంది కాబట్టి మమ్మీ డాడీని వీళ్ళను అందరినీ ప్రశ్నించవలసిన అవసరం ఉంటుంది. అమ్మాయికి ఏదైనా కానీ వాళ్ళ పెద్ద మనుషులను అడగడానికి ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ ఇద్దరే ఇష్టపడి చేసుకుంటారు కాబట్టి అమ్మాయికి ఎవరు అడగడానికి కూడా ముందుకు రారు మేడం. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంట. అవును అంటారు. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంట. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ ఎందుకు? కాకపోతే తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అంతే. తెలిసిన వాళ్ళు అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెస్ట్. ఓకే, లవ్ మ్యారేజ్ ఎందుకు బెస్ట్ అనుకోవట్లేదు? లవ్ మ్యారేజ్ ఎందుకంటే వైఫ్ మాట వినదు, టార్చర్ చేస్తూ ఉంటుంది, అది ఎట్లా అండర్స్టాండింగ్ ఉండదు, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ డైవర్స్కి అవి చేస్తారు అట్లా. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఎందుకు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్? ఎందుకంటే మన లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ వీక్నెసెస్ అర్థమైపోతాయి ఫస్ట్ థింగ్. ఓకే, సో మెయిన్ రీజన్ అది యాక్చువల్గా. ఓకే, వీక్నెస్ అర్థమైపోతే వాళ్ళంత పెద్ద అండర్స్టాండింగ్ ఉండదు, అన్నీ తెలిసిపోతుంది అన్నట్టు. వాట్ నెక్స్ట్ అనేది ఏమి ఉండకుండా అన్నీ తెలిసిపోతుంది. సో అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. అవును. థ్యాంక్ యూ. బ్యాచిలరే బెస్ట్. బ్యాచిలర్ ఎందుకు బ్యాచిలర్ బెస్ట్? ఫ్రీడమ్ ఉంటుంది. మ్యారేజ్ అయితే ఫ్రీడమ్ ఉండదు 100%. అది అరేంజ్ మ్యారేజ్ బెస్టా, లవ్ మ్యారేజ్ బెస్టా? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. అవునా, ఎందుకు? ఎందుకంటే అన్ని విధాలుగా కరెక్ట్గా ఉంటుంది. ఓకే, సపోర్టివ్గా ఉంటారు అందరూ, ఫ్యామిలీ మొత్తం అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత లవ్ మ్యారేజ్. ఇప్పటి వాళ్ళు చూస్తే అసలు పెళ్ళే వద్దంటున్నారు. సో అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా, లవ్ మ్యారేజ్ బెస్టా, అసలు పెళ్ళే వద్దనేది మీరు కూడా కమెంట్ చేయండి. కెమెరామెన్ వంశీతో రాజీ.